ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఆల్ డైరెక్టర్స్ విల్ అగ్రీ టు మీ. దర్శకుడు అనే మాట మనం వినగానే ఇద్దరు పేర్లు నాకు గుర్తుకొస్తాయి. అది నేను మర్చిపోలేను, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒకటి ద లేట్ లెజెండ్ దాసరి నారాయణరావు గారు. రెండవది రాఘవేంద్రరావు గారు. డెఫినెట్గా వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ లేకుండా ఏ డైరెక్టర్ పైకి రాలేరు. నిజంగా ఇన్స్పైర్ కూడా అవ్వలేరు. ఐ మీన్ ఇన్స్పైర్ డెఫినెట్గా అయి ఉంటారు వీళ్ళిద్దరు. సో దాసరి గారి బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఆయన ఇక్కడే ఉంటూ ఈ సినిమాని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఇప్పుడు సినిమాకి వస్తే మామూలుగా డైరెక్టర్ అనేది మనకు బాగా వినిపిస్తుంది దర్శకుడు అనే కన్నా. ఆ సినిమాని ఒక టైటిల్గా పెట్టడం అనేది ఒక కొత్తదనం. దాంతో వచ్చే ఛాలెంజెస్ కూడా ఎంత ఉంటాయో నాకు తెలుసు. సో సినిమా ముందు ఫస్ట్ నేను మాట్లాడాల్సింది నా ఫేవరెట్ దర్శకుడు సుకుమార్ గారు. ఫేవరెట్ ఎందుకంటున్నానంటే నేను అతి తక్కువ రోజుల్లో ఇంతగా నచ్చేసిన వ్యక్తి సుకుమార్. నిజంగా ఒక డైరెక్టర్తో నేను సినిమా మొదలు పెట్టినప్పుడు మినిమం 1 వీక్ పడుతుంది అందరూ అడ్జస్ట్ అవ్వడానికి. 1 అవర్ కూడా కాదు కదా, 10 నిమిషాలు పట్టింది ఫస్ట్ షాట్కి వెళ్ళేటప్పుడు. సుకుమార్ కంపోజ్ చేశాడు. సరే ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు ఆ సినిమా, మళ్ళీ మన ఫంక్షన్ గురించి మన ఫంక్షన్లో మాట్లాడాలి. సినిమా టైటిల్ దర్శకుడు అని పెట్టడమే ఒక పెద్ద ఛాలెంజ్. ఈ వేదికని ఒక అవకాశం తీసుకుని ఇవాళ మీ ముందు నుంచుని ఇంత అభిమానం కానీ మీ రెస్పెక్ట్ కానీ మీ లవ్ ఎంత పొందానంటే అది కేవలం నా దర్శకుల వల్ల. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు రంగస్థలం వరకు నా దర్శకులందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక మీద. నాన్నగారు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన, ఆ ప్లాట్ఫామ్ గట్టిగా స్ట్రాంగ్గా నిలబెట్టడానికి నా దర్శకులే కారణం. వాళ్ళందరికీ ఈ సభ ముఖంగా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ సభకి నన్ను పిలిచినందుకు సుకుమార్ గారికి హోల్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. జై హింద్.